అవుతాయి. 36 సీటర్ల బస్ ఇది. 36 ఉంది. ఈ రోజు 20 అయినాయి. 20 అయినాయి కానీ వెళ్ళాల్సిందే. 10 అయినా వెళ్ళాల్సిందేనా? కంపల్సరీ. డ్రైవర్ కి సాలరీ అనేది ఎట్లా ఉంటుంది మామూలుగా? మీరు ఏదైతే యాప్ ఉంటుంది కదా, యాప్ వాళ్ళకి ఎంత పే చేస్తారు అందులో? ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే రోజుకి 500 సంపాదించుకోవాలి. ఇది పెట్టుకుంటే బెస్ట్. నాగాలాండ్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ ఎట్లుందన్న ఈ బస్ ఫీల్డ్? బాగా దరిద్రంగా ఉంది. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈ రోజు మీ ముందుకైతే 36 స్లీపర్ బెర్త్లకు సంబంధించిన బస్సును అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడైతే మనకు దీని బస్సుకు సంబంధించిన సూపర్వైజర్ అన్నున్నాడు, అలాగే 2 డ్రైవర్లు అయితే ఉండడం జరిగింది. ఇదైతే వరంగల్ నుంచి బెంగళూరుకు రెగ్యులర్గా తిరుగుతూ ఉంటుంది. ఈ బస్ బిజినెస్ అనేది ఎలా ఉంది, వీళ్ళు మామూలుగా ఎన్ని రోజులకు ఒక ట్రిప్ కొడుతూ ఉంటారు అని పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. నమస్కారం అన్న. చెప్పండి. మీ పేరు? సీతారామయ్య. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బస్సుకు సంబంధించిన ఫీల్డ్ లో ఉన్నారు? 35. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు ఇందులో? వర్క్ ఏం చేస్తారు? సూపర్వైజర్. అన్న వాళ్ళు డ్రైవర్. ఎందరు డ్రైవర్లు ఉన్నారన్న మీ బస్? 2 డ్రైవర్లు ఉంటారు. ప్రతి బండి, ఏ బండికైనా అది 200 కిలోమీటర్ల 2 డ్రైవర్లు ఉండాల్సిందే. 2 డ్రైవర్లు ఉండాల్సిందే. ఇది వరంగల్ నుంచి బెంగళూరు కదా డైలీ. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి బెంగళూరు? 800 కిలోమీటర్లు వస్తుంది. 10, 20 అటు ఇటుగా 800 కిలోమీటర్లు వస్తుంది. ఓకే, రోజు ఏ టైం స్టార్ట్ అవుతుంది ఇక్కడ? ఇక్కడ 6:30కి ఇక్కడ స్టార్ట్ అయింది. 6:30కి స్టార్ట్ అవుతుంది. అక్కడ 9 o'clockకి వెళ్ళిపోద్ది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడు వస్తుంది? అక్కడ 5:30కి బయలుదేరికి ఇక్కడ 8:30కి వస్తుంది. 8:30 వరకు వస్తుంది. ఓకే అన్న, ఇది ఎన్ని స్లీపర్ బెర్త్లకు సంబంధించి? 36 మొత్తం స్లీపర్ బెర్త్లు. టోటల్ స్లీపరే, ఏసీ. ఓకే, ఏసీ బస్. ఇది ఏం కంపెనీకి సంబంధించిన వెహికల్ అనేది? లేలాండ్ కంపెనీ. ఓకే, మీరు తీసుకొని దీన్ని మాడిఫై చేసుకుంటా ఉంటారా? మాడిఫై ఏం లేదు, బాడీ వరకే మనం సపరేట్ బాడీ బిల్డర్ దగ్గర కట్టిస్తాం. ఓకే, వెహికల్ తీసుకున్నప్పుడు ప్రైస్ ఎంత పడుతుంది? బాడీ కడితే ప్రైస్ ఎంత పడుతుంది? అది ఒక్కో రోజు ఒక్కో రేట్ ఉంటుంది. ఓకే, వాళ్ళ ఆన్ రోడ్ వచ్చి ఈ బండి వచ్చి 90 lakh పడింది. 90 lakhs. ఓకే, ఆన్ రోడ్ మొత్తం అన్ని ఖర్చులతో ట్యాక్సులతో సహా. ఓకే, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ చేస్తున్నాం. 1,10,00,000 పడుతుంది. 1,10,00,000 పడుతుంది ఒక్కొక్క బండి. ఓకే, ఇది మామూలుగా మైలేజ్ ఎంత ఇస్తా ఉంటాయి అనేవి? 4.5, 4.2, 4.3. అంటే డ్రైవర్ని మారిద్ది, మెయింటెనెన్స్ బట్టి కూడా మారుతుంది. ఓకే అన్న, ఇందులో మనం చూసుకున్నట్టయితే ఇది స్పీడ్ ఎంత వరకు వెళ్తూ ఉంటాయి ఇవి? 100 అయితే మేము 90కి లాక్ చేస్తాం. 90కి లాక్ చేస్తారు. 12 గంటలు పడుతుంది అన్న జర్నీ? 12 పైన పడుతుంది. 15 గంటల దాకా పడుతుంది. ఇప్పుడు 6:30కి ఇక్కడ బయలుదేరింది. మనం ఇది జనగాం వెళ్ళేసరికి 8. ఓకే, బెంగళూరు వెళ్ళేసరికి 9:30. ఇప్పుడు బిజినెస్ ఎట్లుందన్న ఈ బస్ ఫీల్డ్? బాగా దరిద్రంగా ఉంది. ఎందుకు అట్లా అంటారు? సీజన్ ఉంటుంది, సీజన్ లో బాగుంటుంది, అన్ సీజన్ ఉంటుంది. ఓకే, అన్ సీజన్ అంటే ఇప్పుడు సెలవులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, సెలవులు లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఫీల్డ్ ఉందంటారా లేదంటారా? ఎట్లా? నేను సజెషన్ అయితే వద్దంటారు. ఎందుకు? ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే రోజుకి 500 సంపాదించుకోవాలి. ఇది పెట్టుకుంటే బెస్ట్. ఓకే, ఇప్పుడు నాకు ఇంకోటి చెప్పండి. ఇప్పుడు వరంగల్ నుంచి బెంగళూరు వెళ్తుంది కదా, యావరేజ్ గా ఈ బస్సుకి ఎన్ని బుకింగ్ వరకు అవుతాయి? 36 సీటర్ల బస్సు ఇది. 36 ఉంది. ఈ రోజు 20 అయినాయి. 20 అయినాయి కానీ వెళ్ళాల్సిందే. 10 అయినా వెళ్ళాల్సిందేనా? కంపల్సరీ. ఓకే, మీరు ఏదైతే యాప్ ఉంటుంది కదా, యాప్ వాళ్ళకి ఎంత పే చేస్తారు అందులో? 15% యాప్ వాళ్ళకి పే చేస్తారు. ఓకే, యాప్ కాకుండా డైరెక్ట్ కూడా మనం ఏమైనా బుక్ చేసుకోవస్తుందా? డైరెక్ట్ మాకు బుక్ చేసుకున్నా, మా యాప్లో బుక్ చేసుకున్నా 15% మేము డైరెక్ట్ ఇచ్చేస్తాం. మీ యాప్లో బుక్ చేసుకున్నా. ఇప్పుడైతే కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళకి తీసుకోపోవడమే బెటర్ అంటారు. హ్యాపీ, సుఖానున్న ప్రయాణం దుఃఖాన్ని వేసుకోవట్లేదు. అంతేనా అంకుల్? ఈ ఫీల్డ్ లో, ఇదైతే డ్రైవింగ్ ఫీల్డ్ లో కష్టాలు అంటే ఏమైనా ఉంటాయి, అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? ప్రతిదీ కష్టమే. ఓకే, ఎట్లా? నిద్రకి ఓర్చుకోవాలి, ఓకే, లోడ్ అవ్వకపోయినా ఓర్చుకోవాలి, టైంకి వెళ్ళకపోయినా కస్టమర్తో బూతులు తెచ్చుకోవాలి. వాళ్ళు ఆపమన్నప్పుడు టాయిలెట్కి ఆపలేదు అనుకో, ఇక్కడ మనకి ప్లేస్ లేదండి కొద్దిగా ఎదురొప్తా ఉంటే ఒప్పుకోరు. ఓకే, మంచి అనుభవం ప్లేస్ ఆపినప్పుడే వాళ్ళు దిగరు. మళ్ళీ వాళ్ళు దిక్కకుండా
మళ్ళీ బయలుదేరిన తర్వాత మళ్ళీ ఆపమంటారు. అవును, చాలా ఉంది. చాలా ఉంది. మరి ట్రిప్ అయిపోయిన తర్వాత మామూలుగా డే టైంలో మీరు నైట్ టైంలో వెళ్ళు, డే టైంలో పడుకోవడానికి ఉండడానికి అట్లా ఇబ్బందులు ఎట్లా, ఎక్కడ పడుకుంటా ఉంటారు? ప్రతి ఏరియాలో మాకు గ్యారేజ్ ఉంటుంది. గ్యారేజ్ ఉంది. ఒక్కో లేని సాట ఇట్లా ప్లేస్ ఉంది కదా, ఇట్లాంటి ప్లేస్లో ఆపుకుని కొంచెం అంటే మనం వెహికల్ ఆన్ చేసుకోము, ఏసీ లాంటివి చేసుకోము కాబట్టి కొంచెం ఇబ్బంది. అట్లా వేయము, అసలు అట్లా వేయద్దు, వేయకూడదు. అన్న మీ శ్రీ తులసి సంబంధించిన ట్రావెలర్స్ కదా, అవును. మీ వాళ్ళ దగ్గర ఎన్ని వెహికల్స్ వరకు ఉన్నాయి? నాకు 50 ఉన్నాయి. 50 వెహికల్స్ వరకు ఉన్నాయి. ఓకే ఓకే అన్న. మరి డ్రైవర్స్ ఎక్స్చేంజ్ అవుతా ఉంటారు, ఎట్లుంటుంది వీళ్ళది? ఒక బండికి 3 డ్రైవర్లు ఉంటారు. ఓకే. ఒక అతను దిగితే కంటిన్యూగా 2 డ్రైవర్లు బండిలో ఉండాల్సింది. డ్రైవర్కి శాలరీ అనేది ఎట్లా ఉంటుంది మామూలుగా? అంటే ఏ ట్రిప్ ఆ ట్రిప్ ఇచ్చేస్తాం మేము. 2500, 2600 అట్లా ఉంటుంది. రౌండ్ ట్రిప్ అంటే 2 days పట్టింది. ఇవాళ వెళ్తుందో మళ్ళీ ఎల్లుండి వస్తుంది. ఫ్రెండ్స్ ఒకసారి అయితే మనం లోపల ఇంటీరియర్ కూడా ఎలా ఉందో ఒకసారి చూసుకుందాము. దానికన్నా ముందైతే ఇక్కడ మనం స్టోర్ చేసుకోవడానికి అయితే ఇక్కడ స్టోరేజ్ ఏరియా అయితే ఉండడం జరిగింది. స్టోరేజ్ ఉంది ఇక్కడ, బ్యాటరీలకు సంబంధించిన సెటప్ అంతా ఇక్కడ పెట్టారు. జాక్ ఇక్కడ ఉంది, ఏమైనా లగేజ్ లాంటిది వస్తే పెట్టుకోవడానికి అయితే లోపల స్టోరేజ్ అయితే ఏరియా అయితే చాలా ఉంది. 2 సైడ్లు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఒకసారి లోపలికి ఎక్కుదాము. ఇది అశోక్ లేలాండ్ సంబంధించిన ఇంజన్తో వస్తుంది. ఇక్కడ క్లీనర్ కూర్చోవడానికి స్పేస్ ఉంది. డ్రైవర్ సీటు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. డ్రైవర్ సీటు ఇందులో అయితే ఒక సీసీ కెమెరా కూడా అమర్చడం జరిగింది. ఇవన్నీ స్లీపర్ బెర్తులు. ఏసీ వింగ్స్ అయితే ప్రతి సీట్కి అయితే ఉండడం జరిగింది. ఒకసారి లోపలికి వచ్చినట్టయితే చాలా ఈ స్లీపర్ బస్సులు అయితే మనకు నాగాలాండ్ అని అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ట్యాక్స్ అనేది చాలా మినిమైజ్గా, అంటే ఒక 10-15 వేల లోపే అయిపోతుంది. కాబట్టి చాలా బస్సులు అయితే నాగాలాండ్ అని అయితే మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే అక్కడ ట్యాక్స్ తక్కువ పడుతుంది కాబట్టి వెహికల్ అక్కడనే కొని అక్కడనే రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక్కడ తెస్తారు. ఇక్కడ 1,00,000-2 లక్షలు అంటూ కోటర్ ట్యాక్స్ అట్లా ట్యాక్స్ ఇటు ఎక్కువ ఉంటుంది, అటు తక్కువ ఉంటుంది. కాబట్టి చాలా వరకు అయితే ట్యాక్స్ అయితే తప్పించుకోవడానికి నాగాలాండ్ వెహికల్ని అయితే రిజిస్టర్ చేసుకుంటారు. బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక ఎమర్జెన్సీ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఛార్జింగ్స్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్టల్ ఇచ్చారు. ఇక్కడైతే 2 పర్సన్స్ పడుకునే విధంగా స్లీపర్ బెర్త్లు ఇచ్చారు. ఇక్కడ సింగిల్ పర్సన్ పడుకునే విధంగా స్లీపర్ బెర్త్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం ఒక కెమెరాని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారన్న? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి. ఓకే, 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఓకే అన్న, మీరు ఒక ట్రిప్కి వెళ్ళొస్తే ఎంతవరకు తీసుకుంటా ఉంటారు? 2400 అంటే 2 రోజులు ఒక ట్రిప్. ఓకే, అంటే ఈ కంపెనీ సంబంధించిన బస్ అనేనా, ఏదైనా మీరు జనరల్గా మారుతూ ఉంటూనే ఉంటారా? మామూలుగా ఇప్పుడు అయితే దీంట్లో చేస్తున్నాం. నచ్చకపోతే చేంజ్ అవుతాం. ఓకే, ఇప్పుడు 800 కిలోమీటర్లలో ఎన్ని వందల కిలోమీటర్లకు ఒకసారి మీరు డ్రైవర్ చేంజ్ అవుతా ఉంటారు? అదే 400 ఒకరు, 400 ఒకరు. ఓకే, నిద్ర వచ్చినట్టు అట్లా ఏమన్నా అవుతా ఉంటుంది? డే అంతా రెస్టే కదా, పడుకుంటాం. డే అంతా పడుకునే ఉంటారు. ఓకే, ఇప్పుడు మీరు బెంగళూరు వెళ్ళాలి అనుకోండి, అక్కడ మీకు ఏదైనా ఆఫీస్ లాంటిది ఉంటుందా? బస్సులోనే పడుతుంది. మామూలుగా ఎండ కొడతా ఉంటుంది కదా, ఎట్లా అంటారు? ఏంటంటే అంతే, అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఏమన్నా వెహికల్ ఇంజన్ ఆన్ చేసుకో, ఏసీ వేసుకుని అలాంటిది ఏం లేదు, ఇప్పుడు ఆన్ చేసుకోవాలి. ఆయిల్ అడుగుతారు ఓనర్. మరి ఫుడ్ అనేది ఎట్లా ఉంటుందన్న? ఫుడ్ హోటల్లో. ఓకే ఓకే, ఫుడ్ అనేది మీరే కొనుక్కోవాలా, లేకపోతే వాళ్ళు మళ్ళీ దానికి సపరేట్గా డబ్బులు కంపెనీ వాళ్ళు పే చేస్తారు? కంపెనీ వాళ్ళు ఏమి ఇయ్యరు, మీరే సపరేట్గా కొనుక్కోవాలి. 10 సంవత్సరాల నుంచి మీరు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు. మైలేజ్ ఎంత వరకు ఇస్తూ ఉంటుందా నీ వెహికల్? 4 వరకు వస్తుంది. 4 వరకు ఇస్తుంది. ఓకే ఓకే, స్పీడ్ ఎంత వరకు వెళ్తుంది టాప్ ఇందులో? అది 100 వెళ్తుంది. 100 వరకు వెళ్తుందా? ఓకే, ఇది 6 టైర్ సంబంధించింది అన్న? ఇది 6 టైర్. ఓకే, ఒకసారి అయితే మనము లోపల ఇంటీరియర్ కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఓకే అన్న, మీ పని అయిపోయింది, ఇంటీరియర్ వీడియో తీసుకుంటా. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇదండి బస్సుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంకుల్ వాళ్ళని అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే 36 సీటర్లకు సంబంధించిన వెహికల్ గత 20 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉండి నడిపిస్తున్నా అంటున్నారు. ఇప్పుడైతే వెహికల్స్ అయితే ఈ బస్సులు ఏదైతే ఫీల్డ్ అయితే మరీ ఎక్కువైపోయింది, అంతగా బుకింగ్స్ అయితే రావడం లేదు అయితే చెప్తున్నారు. ఎవరైతే కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళు చూసి ఆలోచించి తీసుకుంటే కొంచెం బెటర్. ఇక్కడ ఓకే, మీరు మాట్లాడలేదు ఎవరో చూడు. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి బస్సుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంకుల్ వాళ్ళైతే గత 20 సంవత్సరాల నుంచి అయితే ఈ వెహికల్కి సంబంధించిన మాట్లాడతారా? వెళ్ళండి, ఒక్క నిమిషం నాకు ఇస్తాను.